అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు ముంపు గురైన నిర్వాసిత గ్రామాలు చిన్న రమణయ్యపేట పంచాయతీలోని నాగులపల్లి సీతారం గ్రామాలలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మరిసెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ 10 అంశాలతో కూడిన కరపత్రాలను టీడీపీ శ్రేణులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతెల రాజేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, గ్రామాలు ఖాళీ చేసిన నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. ఈరోజు దేవీపట్నం మండలం చిన్నరామనాయపేట పంచాయతీ నాగులపల్లి గ్రామం రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ నాగులపల్లి పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా R&R ప్యాకేజీ పడలేదనేసి ప్రజలందరూ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా R&R ప్యాకేజీ ఇవ్వవలసిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతోటి ఈరోజు నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ప్యాకేజీ అందలేదు. చాలామందికి కూడా ప్యాకేజీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వాలి, భూమికి భూమి ఇవ్వాలి. అలాగే భూ చట్ట ప్రకారంగా అన్నీ కూడా రీసర్వే చేయించి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు చాలా నష్టపోయారు, ప్రజలందరూ కూడా నష్టపోయారు. వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడా సరి చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది, అధికారుల మీద ఉంది. అందరూ కూడా సరిచేసి వీళ్ళకి ప్యాకేజ్ ఇచ్చేటట్టు చూడాలి. ఈ ఎప్పటి నుంచో